ఇందాక వచ్చి చూస్తేనే అవన్నీ పగిలిపోయింది. నైట్ ఉండే 11 నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఎంకున్నోళ్ళు ఎవరో పిలుస్తేనేమో అందరి మీద కలిపి పెట్టేసేస్తా. కాదు అంటావు నేను ఒక్కనే, ఇంకా నేను మాత్రం విడిచిపెట్టదా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. ఒకటే ట్యూబ్ వరకు ఉంది, 2 కేఫ్లాట్లు ఉన్నాయి రేడా. అరే నేను అప్పుడే కదా పోయింది నేను ఇంటికి. బ్రో ఒకసారి కర్రా, నేను అందరిని పిలుస్తున్నదా. పైకెట్ వచ్చినాయి. పబ్లిక్ వైలేషన్ యాక్ట్ పడుతుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి పబ్లిక్ వైలేషన్ యాక్ట్ పడుతుంది. హే గైజ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కార్తిక్ రాబిన్స్. సో గైజ్, మనకి క్రేజీ కాన్సెప్ట్ అనుకొని ఇప్పుడు మళ్ళొక్క క్రేజీ కాన్సెప్ట్తో వస్తున్నాము. ఇప్పుడు ఏంది అని అంటే జస్ట్ నా ఇట్లా ఎవరు చేసి ఉండరు, మనం మిద్ద పైన మనమే సీసాలు వగల కొట్టుకొని కాలనీ వాళ్ళ మీనేసేయాలి. అంతే. ఇక ఒకరొకరికి కాల్ చేసాం. ఇప్పుడు మనోడే ఈ కాలనీలో కొంచెం అంటే జర వినాయకుడి దగ్గర కానీ ఆడిడ కానీ జర తిరుగుతాడు అనమాట గట్టిగా. సో మనోడు ఫ్రెండ్స్ అందరిని పిలిచి మీరే వాళ్ళు కొట్టిరు అని చెప్పేసి అంటాం. ఇది కంటెంట్. సో ఒకడొకరి దగ్గర నుంచి ఒకరిని భయపట్టియాలి, వాడి దగ్గర నుంచి కంటెంట్ గుంజాలి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. సో చూద్దాం వీడియో ఎట్లా వస్తుందో. ఓకేనా? పగల కొట్టేసిద్దాం ఇక సీసాలు. ఏంటి దిస్ ఈజ్ వాట్? చూసి జరా అమ్మ పచ్చి మోసం అయితే సీసాలు గిట్ల వాటిలో కొడతారు. అది చెప్పండి. వావ్, చాలా సున్నితంగా వేసాడు. ఓకే, కరెక్ట్ పలగాలి. ఒక్క నిమిషం. స్క్రిప్ట్ అవుతుంది మొత్తం. ఓకే, సో ఈయనే పెడదామా. కిందికో. రారా గజ్జుకొక్కద్దా. నాకేం చేసిన నైట్ మీరే ఉండే ఉదయాలతో. నేను అప్పుడు పోయినా చూస్తాము. నిజం చెప్పు. పోయినా అప్పుడు ఇంటికి పోయినా. దీనికి ఓడెక్కమని చెప్తుంటాం మిమ్మల్ని. ఓడెక్కి ఫస్ట్ టైం ఎక్కినా నేను. నేను నైట్ నువ్వు ఉన్నావు ఇక్కడ. చెప్పు. నువ్వు ఇంటికి పోతుంటే ఇన్నా కనిపిస్తావు. నిజంగా నాకు తెలియదు అంటే ఎట్లా వాళ్ళకి మరి. ఆయన తిడుతుండ్రా, ఆయన ఫోన్ చేసి నా మీదకి ఎక్కుతుండు. అన్న నాకు తెలియదు రావడం లేనప్పుడు నన్ను ఎందుకు తిడతావు? ఓడండి మరి. ఆ లొకేషన్ పోతుంటే చూసినావా? ఎన్ని గంటలకు రా? అరే నేను అప్పుడే కదా పోయింది నేను ఇంటికి. అరే ఏమైనా చేంజ్ చేస్తారు? అరే మాటలు చేంజ్ చేస్తున్నావు. ఫస్ట్ మేము పోయినాము. అప్పుడు నేను పోయినా మాట్లాడుతున్నా. నైట్ చూసినట్టుంటే నిన్ను నీదే వచ్చి చూసుకున్నట్టు నువ్వు కనిపిస్తావు. చెప్పరా మమ్మీ ఒట్టే చెప్పరా. ఒట్టే చెప్పరా. ఆడు వస్తుండు. అదే మీకు దీనికి ఇప్పుడు అవసరం సిగరెట్లు తాగుడు మందు తాగుడు ఏమవసరం? నాకు తెలియదు. నాకు అన్న చెప్పతాను. రాళ్ళు కూడా రాలే మీదకి. ఇప్పుడు వచ్చినాను మీదకి అంతే. రాలే ఎప్పుడు రాలే నేను. వెళ్ళిపోయినతో రాలే. ఎప్పుడు వేరే ఆ ముస్లిం వాళ్ళు ఉన్నప్పుడు వచ్చిన అంతే. ఇప్పుడు ఇల్లు ఉన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు రాలేవా? అంతే రాలే. ఒక్కసారి కూడా వచ్చినావు కానీ కూర్చొని ఆయన
ఏడొచ్చినాడు నేను ఆయన నాకు తెలియదు నన్ను పోతున్నాను బ్రో ఒకసారి కర్రా నేను అందరిని పిలుస్తున్నదా జస్ట్ కర్రా జస్ట్ నిలవ నువ్వు చేయనప్పుడు నీకు ఎందుకు భయం నువ్వేం చేయనప్పుడు నీకు ఎందుకు భయం నేను ఇగో ఇడిచిపెట్ట ఈజీగా ఇడిచిపెట్టా బ్రో నేను ఎంత మొత్తం క్లీన్ చేయించుకున్నా ఈ మొత్తం క్లీన్ చేయించిన మహేష్కి కూడా చెప్పిన తాగితే తాగండి పర్లేదు అని చెప్పిన వీళ్ళతోనే క్లీన్ చేపిస్తా తాగితే తాగండి పర్లేదు అని చెప్పిన ఇలా సీసాలు వాళ్ళ కొడితే మాత్రం మంచిగా ఉండదు ఇప్పుడు ఇడిచిపెట్టి ఉడ్చుకోనికి ఏంది అంటే ఉడ్చుకుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళకి కొడతారు బ్లడ్ వచ్చేసింది వాడు మళ్ళీ చూసుకున్నాడు బాగానే తాకింది నార్మల్ వచ్చేసింది తాకింది అసలు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు బిట్టు ఇంకో ఇల్లు అందరినీ కాలనీలో ఎవరెవరైతే ఉన్నారో మాక్సిమం ఒట్టే చెప్పమంట ఫ్యామిలీ మీద మీరు ఫ్యామిలీలో జోలికి పోకండి ఫ్యామిలీలో జోలికి పోకండి చూసినంటాడు ఇంకోటి ఉండరు నైట్ నార్మల్ నువ్వు చెప్పు పేర్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారేం రా ఇప్పుడు లేరు కాబట్టి బచ్చా కేసు ఫైల్ అవుతుంది వీళ్ళు పక్కన వాళ్ళు ఉంటే కంప్లైంట్ ఇస్తారు బ్రో పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు అసలు ఏందని లాయర్ అంకుల్ కూడా చెప్తుండే మనమే చేసాం మన వాళ్ళు ఎవరు అని కేసులు గుర్తుపడతా కాలనీ ఇప్పుడు అందరి మీద లేదు బ్రో అందరి ఇంకా ఇద్దరు మూడు వాళ్ళని కూడా పిలిపి అని అడుగుతా అయిపోతుంది ఈ బ్రో కూడా వస్తుండే మొన్న నైట్ వచ్చినావు కదా మేము బయటికి వెళ్ళేటప్పుడు మీరు పైన పోయిర్రు చూసినా లేదు బ్రో మొన్న నైట్ నువ్వు ఇంకొక 5 మెంబర్స్ వచ్చారు కదా నేను రాలే బ్రో నేను రాను సార్ వచ్చారు మీరు అరే కాదు ఎప్పుడు రాలే ఎట్లయితుంది ఇదంతా ఎవరు అడిగిన ఇదే మాట చెప్తున్నావు మొత్తం సీసాలు లేదు బ్రో నువ్వే కదా పైనకి వస్తుంటే తాగితే తాగండి కానీ సీసాలు మిట్ల కింద పెట్టండి బ్రో అని చెప్పిన పెట్టిపోయినా కదా రోజు పైకెట్ వచ్చినాయి ట్యూబర్ మేము ఆడేయాలన్నా అది కింగ్ఫిషర్ 2 కింగ్ఫిషర్ తెచ్చుకుంటే అవి కింద పెట్టి పోయినా ఒకటి రెండు సైడ్ కోటర్ పాటు కింద పెట్టినాము మరి 2 కింద పెట్టి వెళ్ళిపోయినా ఆ రోజు మళ్ళీ తర్వాత 2 కింద తెచ్చి పెట్టినా లేదా బ్రో కింద నేను ఇప్పుడు వచ్చి చూసుకుంటే ఈ రకంగా ఉంది నా ముంగల్ అయితే మీరే వచ్చారు బ్రో నా తెలియదు నా ముంగల్ అయితే మీరే వచ్చింది నేను చూసింది నిన్ను చూసిన ఇంకా ఇంకొక ముగ్గురు వచ్చే పిల్లు నువ్వు కాలనీ వాళ్ళని వీళ్ళు నేను సీరియస్ నువ్వు ఎన్నోసార్లు చెప్పినావు రానియక్ అని చెప్పినావు బిట్టు నువ్వు ఎన్నోసార్లు చెప్పినావు వచ్చి వెళ్ళిపోయినాం అంతే తీసుకుని నేను నీకు చెప్పినా చెప్పలేదా బ్రో సీజర్ మెట్ల కింద పెట్టండి నేను చెప్పినా కదా నేను మళ్ళీ రక్తం వస్తుంది దాని మీద ఎంత ఘోరం అన్న అరే నాకు తెలియదు మేము వలగొట్టు కూడా విషయం మీద వేస్తారు చూడు అట్లా వేసిరు అంతా చక్రం సినిమాలే ఆ చక్రం అది వేసిన సముద్రంలో నిజంగా మరి టూ మచ్ ఇట్లా చేసి అయితే చేయలేనా మీ పేరులో ఉన్నాయి మరి ఆ రోజు మేము ముగ్గురం వచ్చినాం అన్న తాగినాం అవన్నీ కింద పెట్టి పోయినాము నేను ప్రణీత్ అన్న దిలిపని వచ్చిండే నైట్ వెళ్ళిపోయిండు ఓ రోజు అట్లే కాదు మహేష్ కూడా ఉన్నాడు ఆ రోజు నువ్వే అనుకుంటా మాట్లాడుతున్నా ఒక నిమిషం వచ్చి పైకి వచ్చిపోయినా కిందకి అంతే నేను తాగిన దానికి ఫీల్ అవుతలేను నేను చెప్పినా కదా చేయలే అంటే ఆడు చేయలేడు నువ్వు చేయలేడు ఈడు చేయలేడు ఆడు చేయలేడు నేను చేసినా సీసాలు తీసుకొని కింద పెట్టినా పైకి ఎట్లా వచ్చినా కప్పలకి దుంకుడు వచ్చి లేదంటారా ఇంకా వాళ్ళు మరి క్లీన్ చేస్తారా ఏం చేస్తారో వినయ్ ఇంకొక అన్న కూడా వచ్చింది అన్న కూడా చూడు ఏంది వినయ్ ఇట్లా నా చేసేది ఇట్లానా సీసాల వాళ్ళ కొట్టిరు బ్రో చూసినావు ఎట్లా వాళ్ళ కొట్టిరు స్వయం బీడు తాగినా అని చెప్తుండు లోకేష్ ఆడు मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్
నేను అసలు రాడలే అన్న పైకి ఎప్పుడు తాగినా మన కేఫ్లైట్ శ్రీరామ రోజు పండుగ రోజు బీర్ తాగినంట బిర్యానీ తిన్నాడంట అని చెప్పి చెప్పాలా నీ పేరు చెప్తున్నాడు అన్న అడుగున్నా నువ్వు కావాలంటే మేము తీసుకొని కింద పెట్టినాం అన్ని బాటిల్తో సహా లేనే లేరు బయట వచ్చి తాగినా వినిదాడా నేను ఈడ వచ్చారు నేను బ్రో నేను పెట్టుతో నేనైతే కళ్ళారా చూసింది నిన్న ఒక్కని చూసిన. అవును బ్రో నేను చెప్తున్నా అది నేను ఒక్కని చూసిన. నేను ఎంకున్న వాళ్ళు ఎవరో పిలుస్తేనేమో అందరి మీద కలిపి పెట్టేసేస్తా. కాదు అంటావు నేను ఒక్కనే, ఇంకా నేను మాత్రం విడిచిపెట్టదా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. లేకపోతే మళ్ళీ మీ ఇంట్లో మన దాపెట్టుకున్న బీర్ చెప్పు బిడ్డ. ఇగో లాస్ట్ టైం అడుగుతున్నా చెప్పి ఇంకా ఒకటి మనోడు ఒక్కని మీద పెట్టమని. మొన్న ఒక బీర్ దాపెట్టుకుని ఇంట్లో నా దాచిపెట్టుకున్నాను వీడికైతే తెచ్చుకొని దాని అన్న అది ఇంట్లోనే ఉంది. అది ఏది కేఫ్లైట్ అది కూడా ట్యూబర్ అది ట్యూబర్ కూడా ఎన్నో ఉంది. ఒకటే ట్యూబర్ ఉంది, 2 కేఫ్లైట్ ఉన్నాయి రేడా. చెప్పనికి నాకైతే ల్యాబ్ పోదాం బ్రో అలా చెక్ చేస్తారా? ఏం వద్దు ఇంకా ఏడికి పోయేది లేదు. ఒకటి ఫిక్స్, ఒకటైతే ఫిక్స్. మరి ఇంకా నువ్వు ఇంకా మిగతా వాళ్ళని కూడా చెప్తా అంటే రెడీ తన దిలీప్ అన్ననే ముగ్గురం వచ్చినాం. అదే ఒక్కటేసారి వచ్చినామన్నా, మళ్ళీ ఇంతవరకు రాలే. అన్నా ఇప్పుడు ఏమంటావు అన్న? ఇప్పుడు కంప్లీట్ ఇద్దామంటావా? మరి ఏమంటావు? నేను ఏడుపు చేయాలంటే ఈయన కూడా కనిపించిండు 2-3 టైమ్స్. ఇండియా తెలుగునా మీరు? ఇప్పుడు తెలుగు అయిందా? మరి తెలుగు అయ్యిందన్నా సీజన్ వాళ్ళు కూడా ఎవ్వరు అడిగినా అందుకొరకు నార్మల్. నేను ఇందాక వచ్చి చూస్తేనే అవన్నీ పగిలిపోయింది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అన్న నేను వల్ల కొట్టలే అన్న, నేను తీసుకొచ్చి కింద పెట్టినా. నాకు 100% గుర్తుకుంది. బాత్రూమ్ కాడ కింద పెట్టినా. నేను పండుగ రోజు శ్రీరామారాయ రోజు బీర్ తాగి చికెన్ నార్మల్ కాదు బ్రో. ఇప్పుడు పక్కన వాళ్ళ ఇంటి మీద పోయి సీసాలు పగలగొడితే ఆ ఇష్యూ ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది తెలుసా? అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది తెలుసా? అది ఆ కేసు ఎట్లయితే తెలుసా? అది నువ్వు చూసినప్పుడు పబ్లిక్ వైలేషన్ యాక్ట్ పడుతుంది. పబ్లిక్ వైలేషన్ యాక్ట్ పడుతుంది. 1262 సెక్షన్ అది. పబ్లిక్ వైలేషన్ యాక్ట్ కింద ఇతను బయట ఉంటే ప్రమాదకరం పబ్లిక్ కి అని చెప్పి తీసుకొని లోపలేస్తారు. సారీ చెప్పాను వాళ్ళకి. సారీ చెప్పరా. సారీ అన్న, ఇంకొకసారి రానన్న. ఇంకోసారి రాను. ఇది వలగొట్టింది నాకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. నేను వలగొట్టలేదు. నేనే ఏడుస్తున్నా. ఏడుస్తున్నావు. మస్తు చేసి ఒకసారి అందరు కనిపెట్టి నువ్వు ఒక్కనే కనిపెట్టలే. వీళ్ళిద్దరిని కూడా పెద్ద నిజంగా అయిందేమో అని మళ్ళీ తీసుకురు కదా అని వాళ్ళ కోసమే తీసుకున్నాడు. ఒకసారి ఎండు కొట్టేసి అందరికి చెప్పి. సో గాయ్స్ వచ్చిన వాళ్ళు అందరికీ అర్థమైపోయింది ప్రాంక్ చేస్తున్నా. ఈ బ్రో ఒక్కడు సీరియస్ అనుకున్నాడు. మాకు దొరికింది నేను ఒక్కడే అని చెప్పేసి ఈయననే స్ట్రాంగ్గా పట్టుకున్నాం ఇంకా. సో ఇది వీడియో. థ్యాంక్స్. అందరూ ఒకసారి అందరూ ఒకసారి హాయ్ చెప్పండి.